హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారుల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉండని కాలు రెక్కలు వాడి ఫోన్ కొడుక నిన్ను అంటలేదు ముసల్లా అని కాదు కొడుక. నా కట్టమేందో 2 ముక్కల్లో చెప్పమంటావు కొడుక. నేను మాది వల్ల పోసాన్ని కొడుక. నాకు 2 కొడుకులు పుట్టారు కొడుక. పెళ్లి చేస్తాం కొడుకులో పెళ్లి చేసిన అయ్యా అట్లా కాదు ట్రైనింగ్ ఇప్పుడే కొత్తగా వచ్చినాడు. అయితే నాకు 2 కొడుకులు పుట్టింది కానీ నా కొడుకులు పుట్టినాక నా మగడు చచ్చిపోయిండుగా. అది అయ్యా మొగడు ఇద్దరు కొడుకులు ఇచ్చినాక పెళ్లి మొగడు చచ్చిపోయినా నువ్వు మొత్తం సీదా చెప్పబోతు. ఇంకా నయ్యా నువ్వే చేసుకుంటున్నాను. రాజా చెప్పండి, మొత్తం చెప్పండి. 10,000 కావాలా? అంటే పంచాయతీ తీర్మానం చేస్తే 10,000 లంచమేనా? అంటే గుత్తలు పడతారు ప్యాకేజ్. 10,000 ఇస్తేనే పంచాయతీ చెప్తావు. అయ్యా నా దగ్గర ఏమున్నది కొడుక, ముసల్దాన్ని కొడుక. పింఛి 2,000 అయితే 5 రూపాయలు మందులు పట్టే, 5 రూపాయలు కూరగాయలకు నూనె గుప్పు పప్ప కూడా పట్టే కొడుక. నా దగ్గర ఏమున్నది ఇలా కొడుక. 2,000 దొబ్బితే ఈ పైసలు నీకు అన్న. అయితే ఇప్పుడు లంచం లేని పంచాయతీ చెప్పవా కొడుక? ముందుగా లంచం తీసుకున్నాకనే చెప్పన్నా. ఇచ్చుడేనా కొడుక? నా దగ్గర 7 రూపాయలు ఉన్నాయి కొడుక. ఇవి ఇన్స్టాల్మెంటేనా పంచాయతీ కొడుక? ఇప్పుడైతే 7 రూపాయలు తీసుకో. అది పై కొడుక నా కట్టని చెప్పుకుంటా కొడుక. ఇక్కడ అన్నం దొరికితే నాకు చాలు కొడుక. అయితే దగ్గర పెట్టుకో కొడుక. 7 రూపాయలు అయితే ఇచ్చిన కొడుక. ఇక చెప్తాను నేను. నాకు 2 కొడుకులు పుట్టినాక నా మొగడు చచ్చిపోయింది పంచాను. నా 2 కొడుకులు, నా పెద్ద కొడుకు పేరు దుర్గడు, నా చిన్న కొడుకు పేరు మైషడు. వాళ్ళు నాకు మొగలు లేకపోయా, నా కొడుకులే నాకు సర్వస్వం అనుకోని కొడుక. కూలినాలు చేసుకొని ఆయన పోరగాళ్ళు దాదుకున్నా, పెంచి పెద్ద చేసుకున్నా. ఇంద్రమ్మ కోటర్లు అయితే 2 ఇండ్లు కట్టించిన కొడుక. ఇక కట్టం చేసి 2 ఎకరాల భూమి కూడా కొన్న కొడుక. 2 ఎకరాల భూమి గుట్ట కింద ఒక చెరువు కట్ట ఒకన కొన్న కొడుక. ఇక పెళ్లిళ్ళు చేసిన కోడర్లు వచ్చిర్రు, చెరువు ఇంటుంటారు కొడుక. వాళ్ళకు పిల్లలు అయినరు కొడుక. ఇక నేను ముసల్దాన్ని అయిన కొడుక. కాలు రెక్కల దగ్గర పడ్డాయి. బుక్కడ అన్నం పెట్టురు కొడుక. నా పెద్ద కొడుకు ఇంటికి వేరి. నా పెద్ద కొడుకు ఇంటికి పోతే ఇక్కడ అన్నం పెట్టుకోడు కానీ ఇంటికాడ వాడేడతారా నేనంటే నా పెద్ద కొడుకు దుర్గడు అంటాడు, ఓ ముసలిముండా నేను ఒక్కనే పుట్టినారప్పా అని వాడల్లా పెట్టిండుగా. అది సరిపంచి సరిపంచి చెప్పండి కట్లేస్తాడు. అయ్యా చిన్న కొడుకు ఇంటికి పోయినా. చిన్న కొడుకు ఇంటికి పోయినాక చిన్న కొడుకు నా దగ్గర పోయి కొడుక, మా ఇసుకపు ఇక్కడ అంత అన్నం పెట్టి కొడుక. నేను బోధినుకుంటా, మీ ఇంటికాడనే ఉంటా. మీ పొరగన్న ముట్టన్న కాదు నా కొడుక. మీ ఇంటికాడ కావాలి ఉంటా కాదు కొడుక. నేనంటే ఆడంటాను కాదా? ఉన్న పింఛనేమో ఆనికిస్తావు, నా ఇంటికి వస్తా ముసలి ఉండప్ప అని వీడు కూడా ఎల్లబెట్టిండు. అయితే నీ కొడుకులు అన్నం పెట్టలేదా? అన్నం పెడతలేదు పంచం. నేను చేస్తే ఆ లంజోడుకులు రాని. ఆ లంజోడుకులు రాని నా కొడుకులో పిలిపిస్తావు. పిలిపి పంచం పైసలు వేయనమ్మా ఇస్తే పంచం ఇక్కడ అన్నం పెడితే చాలు. లక్షలు నా కొడుకులే కొడుక. ఇంత రకం పోతులకు పోతే ఉన్నారు కొడుకు. వాళ్ళు నా కొడుకు నా పెద్ద కొడుకాడే మేము ముందట వచ్చాడు. నా పెద్ద కొడుకు ఎర్రగా ఉన్నాడు కొడుకు. బాగా ఎర్రగా ఉన్నాడు. ఇద్దరు ఎర్రగానే ఉన్నారు పాంచని. వాళ్ళు కడుపులు ఉన్నప్పుడే రోజుకు తగ్గడు కారప్పొడి పుట్టిన పొరగాలు ఎర్రగా ఉంటారు. ఇద్దరు కొడుకులు 4 సార్లు పట్టుకొని వస్తారు. పట్టుకరిస్తారు
ఏంటి రాలే అచ్చు పంచగొడుకు ఆ ఎవరు నిద్రా నువ్వు అవ్వకన్నం పెట్టవారా ఎవరు నువ్వు అవ్వక ముతాలు ఎండకాలు ఉంటారా ఎండాకాలం కాదు ఎండాకాలం అంటారు అమ్మంటే ఎవరురా ఎవరురా ఎవరు అమ్మ అమ్మనా ఆ అమ్మాయికి అమ్మంటే ఎవరురా ఎవరు 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 మాకేం తెలుసు మదర్రా తల్లి దొరుకుతారా దొరకది తీసుకోపోయి ఆడుకోబోరి అన్నం పెట్టుకోరు లాంగ్ చదువుతున్నారా ఇగో చెప్పే అరే నేను రాదుండ్రా నువ్వు సర్పంచ్ వారా ఈ ఊరికి అయ్యో నన్ను గుర్తుకుపోతారు పజాలా రూపాయలు ఇచ్చిన కాదు పజాలా అయ్యో నా కాదు పజాలా తీసుకోవాలి ఇది ఎవరని వచ్చినవే కొడుకాన్ని పంచారా ఇది ఎవరా ఇడు హరిడనకురా పటేలు ఎవరికి పటేలు అయ్యో పటేల్ రా కొడుక తొండలు ఎక్కిస్తారు మీరు వీరా అది ఏం చెప్పింది నీకు చాలు ఏం చెప్పిండ నీకు మీరు మంచోళ్ళు అయినాక గీడికి ఎందుకు వస్తారా కాదు కొడుక లంజముండ పో అంటాడు లంజ కొడుకున్నా ఇక్కడ అన్నం పెట్టబోతే ఆ ఇంటికి పోతే అట్లానే నీ ఇంటికి వస్తే నువ్వు ఇట్లాంటివి ఎవరు చెప్పుకోవాలరా ఆడు అవదచ్చిపోతే అగ్గి పట్టలే ఈ లంజ కూడా స్టోరీ చెప్తాను అవదచ్చిపోతే అగ్గి పట్టలే ఎవరు అసలు వీళ్ళు ఎవరు ఈడ మన పెద్ద పటేల్ లేడా పెద్ద పటేలా సురేంద్ర మహారాజ్ కోర్పీడు సురేంద్ర మహారాజ్ కొడుక సత్యశీల మహారాజు ఒక్కడేనే సిపాయి ఒక్కడే పోతలు ఇక్కడ వచ్చాడు వచ్చిండు అయితే అవదచ్చిపోతే అవ అగ్గిగుండ పట్టలేదు అవదచ్చిపోతే అవ ముఖమే చూడలేదా ఒక్కడే కాదా అగ్గిగుండే పట్టలే అగ్గే పట్టలేదా చెల్ల చచ్చిపోతే చెల్లను చీర తీయాలి చెల్లెని చేత పట్టలేదు కాలుతో అన్నిండు అయ్యో ఈసారే సక్కలేదు అయ్యోను హనుమాన్ల గుడి కాడ అడక తింటాను చూసినావు అయ్యో పెద్ద పటేలు అడక తింటాడా ఎందుకు ఇంట్లో రమ్మ అద్దన్నారా ఇద్దరు కలిసి ఎల్లగొట్టిరా పెద్ద పటేలు సారే సక్కలే అంటే ఈయన దగ్గరికి వచ్చినావా అయ్యో కొడుకు ఎంతటోనికి ఎంత గద్దె ఎచ్చిర్రా గాడ్చుకొని గిట్ట చేసినారా మరి కచ్చిరి కాడికి వచ్చిండు కూర్చున్నాడు రాజ్యం వెళ్తాడు పటేలు నేనే అంటాడు కాదురా ఈడ ఆన్సాలే సక్కలే పాన్సాలే సక్కలే ఆడేం పైసలు ఇచ్చినావా అయ్యో కొడుక మిమ్మల్ని కొట్టిద్దామని కొడుక నేను పంచాయతీ కంటే నేనైతే వాడు లంచ కొడుకు అయితే పైసలు ఇచ్చినావా లంచం కొడుక నా కొడుకుల పిలిపి ఇక్కడ అన్నం పెట్టేటట్టు చేయి పాటేలా నేనైతే 1000 రూపాయలు లంచం తీసుకున్నాడు కొడుక గిట్ట సంగతి నాకేమెరకరా పోనీపా అద్దు కొడుక 1000 రూపాయలు ఎట్లా వస్తాయిరా అట్కనే వస్తాయిరా ఎంత కట్టం చేస్తే వస్తాయి కొడుక మీరు ఈడు ఉండుని కొడుక నేను పోయి నాయ నాకు మీకు కత్తా నువ్వు చెప్పిన కాడికి చాలుగా నా 1000 రూపాయలు నాకు నీ 1000 రూపాయలు ఎక్కడ లేవా లేవు ఇయ్యవా అయిపోయినాయి అయిపోయినాయి ఎప్పుడో తాగిన అయిపోయినాయి ఉండదా నా జేబులో ఆటో పైసలు రావు బాంచను అసలే అయ్యవా అసలయ్యా ఒక మాట చెప్తా సమాధానం చెప్పరా ఏంటిదే నువ్వు అంటే ఈ ఊరి పెద్ద మనిషి పార్టీలు కొడుకువా పెద్ద పార్టీలు కొడుకువా నీ పేరు సత్యశీల కాదా నీ పెళ్ళం పేరు రామాదేవా అయ్యా మీకు చెల్లె పుట్టినాకనట మీ తల్లి చచ్చిపోయిందా నిజమేనా మా ఇంటి గురించి నీకెందుకంటే అయ్యా అయితే నాయ నాకు ఈ పంచం నా జేబులో ఆటో పైసలు రావని చెప్పినా వాంచన అయ్యా మరి మీ తల్లి చచ్చిపోతే అవ్వ ముఖమే చూడలేదట అవ్వాని పిలవలేదట చెల్లెని చేత పట్టలేదట మీ ఇద్దరాలు మొగలు మీ ఇద్దరు కలిసి మీ అయ్యని వెళ్ళగొడితే మీ అయ్య ఈ ఊళ్ళో పోయి గుచ్చగల రీతి పువ్వు కచ్చుకొని తినుకుంటా అన్నంలో గుడికాన్ని పంటాడు కాదు పంచను మరి నువ్వు కొడుకు పోయి అట్లా చేస్తావా పంచను నా ఇష్టం నాకు అసలే అయ్యావా అసలయ్యా లేవు అయిపోయినాయి అసలే అయ్యావా ఎప్పుడో తలకి ఒక కొడుకుని తిన్నా చెల్ల
అయ్యా అసలు అయ్యావా ఇయ్యవా వాడు కావు నీకు ఎట్లా బుద్ధి లేదురా పొచ్చోడా నీకు ఎట్లా జ్ఞానం లేదురా నువ్వు పెద్ద పైసలు కొడుకోవారా గాడిది సిగ్గు లేదురా చెరువు లేదురా గుళ్ళ గంధతల్లి చచ్చిపోతే అవ్వకొక్క చూడవు అగ్గి పట్టవు ముందు నడవవు చెల్లెని చేత పట్టవు బంగారం వస్తుంటే రాజు నిలబడతావురా గాడిది సిగ్గు లేదురా చెరువు లేదురా మనసుములు పట్టుకొని తింటావురా ఊళ్ళో అడుక్కొని తింటాంటాట హనుమంత గుడికల పట్టాంటాట ఎంతటోనికి ఎంత గడ్డి వచ్చిన వాళ్ళు అంత కొడక నీ సార్లు చక్కదనము లేదు మందికి సార్లు చెప్తానని వచ్చినావురా నీ ఖర్చుని కాడ కూర్చుని సాధ్యం వెళ్తావురా గాడిది నాకపోతే నీ నోట్ చూసేపోతా నీ సార్లు చక్కదనం లేదు నువ్వు ఈ ఖర్చుని కాడికి వచ్చి రాజ్యం వెళ్తావురా గాడిని పొచ్చోడా నీ నోట్లో వస్తా నీ నోట్లో సాడు నువ్వు బుద్ధిమంతుగా అయితే అయ్య కాలు మొక్కి తీసుకొచ్చుకొని ఇంతలో ఇక్కడ అన్నం పెట్టి సాదుకోవాలి గాడిది అన్నంలో గుడికాడ అంటాడ నడక తింటాడట పోయి కాలు మొక్కి తీసుకొచ్చుకోవాలంటే కొడుక ఇప్పుడు నువ్వు కచ్చేరి కాడికి ఎందుకు వచ్చినవే ఈ నోటి తుచ్చపోతా నాకు చెప్పేవాడు నా చిక్కకు సిప్పి కట్టపోతే నా 7 రూపాయలు నాకు ఇవ్వకపోతే నీ నోట్ కేరిపోతా కాదు ఈ సంగతి ఊళ్ళో చెప్పు పట్టుకుంటారు కాదు బుద్ధి లేదురా నీకు సిగ్గు లేదురా అక్క తింటాను కాదు కాదు నా సిగ్గు చిన్నప్పుడు ముఖం చూసినా చెప్తా అది బుక్కడ అన్నం పెట్టింది కాల్చి కొడుకు ముఖం చూస్తే మళ్ళీ ఇంకో వాళ్ళు నేర్చుకుంటు నాకు వచ్చిన మార్గావు నువ్వు నా సొమ్ముని నువ్వు తిన్నావు లేకపోతే కొడుకు నన్ను అంటావురా నా కొడుకు అయ్యావు నా కొడుకు ఇక్కడ అన్నం పెడతారా వారు తింటారు కానీ అంతకన్నా అధ్వానం నాకు గొడ్డలు పట్టుకొని తినిపో గాడి తినిపో 10 రూపాయలు తినిపో తినిపో గాడి తినిపో అప్పుడు ఆ యొక్క మోసాన్ని తిట్టడంలకు సత్యశీల మహారాజు బాధపడుకుంటే ఇంటికి వచ్చిండు. అయ్యో భగవంత నన్ను అనరాని మాటలను గాని మరి ఎప్పుకున్నాడు వాళ్ళ సంగతి అక్కడ ఉండని గాని అగో ఆంజనేయుడి గుడి కాడ సురేంద్ర మహారాజు బిడ్డను సారి పెద్ద ఎత్తున్నాడా. మనిషి ఒక్క కాలు నిలబడితే అవుతాడు గాని కాలవేదన మాత్రం ఆగబోదయ్యా. ఇంతే సంధ్యారాని తిరిగి పెద్ద అవుతున్నది. ఆడాలి బిడ్డ 2 ఏళ్ల బిడ్డ 3 ఏళ్ల బిడ్డ ముచ్చట పెడుతున్నది. 4 ఏళ్ల బిడ్డ నడక నడుతున్నది. 5 ఏళ్ల బిడ్డ ఆటలు ఆడుతున్నది. పెంచంగా 7 ఏళ్ల బిడ్డ అయింది సంధ్యారాని. రోజు కన్న తండ్రి ఊళ్ళో పోతాండు ఇల్లు తిరుగుతాండు అన్నవాడు కత్తండు బిడ్డ పెట్టి సాదుకుంటున్నాడు. అడవ చిన్న వేసి కళ్ళు పెద్ద వేసి ఆ బిడ్డను సాదుకుంటున్నాడట. ఆ రోజు మనసు లోపల ఏమనుకున్నది సంధ్యారాని. మరి మా తండ్రి ఒక్కడే గల్లబడుతున్నాడు సురేంద్ర. మా తండ్రి ఒక్కడే గల్లబడుతున్నాడు. ననగన్న నా తల్లి నాకు లేదు. ఊళ్ళో పోతాండు ఏడుతాండు బాధపడతాండు ఇల్లు తిరుగుతాండు అన్నవాడు కత్తండు నన్ను సాదుకుంటాడు. అంజనేయుడు గుడి కాడ మేము ఉంటున్నాము. మరి మాకు ఊరు లేదా పల్లె లేదా? మేము అచ్చగాల్లో ఉన్నామా భిక్షగాల్లో ఉన్నామా? ఇప్పుడే నా తండ్రికి ఎదురుగా పోయి తల్లి జాడ అడుగుతున్నా అని తండ్రి వేడికి వచ్చినాని ఓ దేవుడా, సంజరాని సంజరాని తల్లిని కళ్ళ చూసే ఓ దేవుడా. ఇన్ని రోజుల బట్టి ఊళ్ళో పోతున్నావు. ఇల్లు లెక్క భిక్షగాళ్ళ లెక్క అన్నవాడి కత్తి
నువ్వు తింటలేవు పిండారు తిను నువ్వు బ్రతకాలి చెరువు పేరుకు రావన్నాని నీ కడుపు చిన్న వేసి కళ్ళు పెద్ద వేసి నల్లాడుకుంటున్నావు నువ్వు ఒక్కరివే కళ్ళ పడుతున్నావు గాని ఇక నరకన్నా తల్లి ఓనాయి తల్లి ఎక్కడున్నదే ఇక నా తోడ పుట్టిన నా తోడ పుట్టిన నాకు అందరు లేరు నాకు తమ్ముడు లేరా అక్కలు లేరా చెల్లెళ్ళు లేరా ఈ అంజనేయుని గుడి కాయలు ఆడుకుంటున్నావు ఉన్న ఇల్లు లేరు తినకంచం లేరు రోజాక రోజు తినాకడిన అన్నవాడి కచ్చినలు ఆడుకుంటున్నావు నాయన మన రాజ్యం ఎక్కడున్నదే ఓ నాయన ఎక్కడున్నదే ఓ నాయన ఇన్ని రోజులకు గురువా బిడ్డో నువ్వు ఒక్కడివే ఉన్నావు నేనొక్కదాన్నే ఉన్నా తండ్రి నువ్వు బిడ్డలు నేనున్నా నాకు తోడ పుట్టిన వాళ్ళు అన్నలు లేరా తమ్ముడు లేరా అక్కలు లేరా చెల్లెళ్ళు లేరా నాకు ఏనాడు గనక నన్నగన్న నా తల్లి లేరా అని నువ్వు అడుగుతున్నవ బిడ్డ ఇక నువ్వు అన్నమాట నాకే సంజవా నాకే సంజవా గుండె తల్లువానే నా బిడ్డో గుండె తల్లువానే నా బిడ్డో గుండెలకు వెళ్ళవానే నా బిడ్డ వెళ్ళవానే నా బిడ్డ నేను మనిషిన కడుపునమ్మా నా బిడ్డ నా బిడ్డ మల్లాది వేసినావే సంజవ్వా మల్లాది వేసినావే సంజవ్వా మల్లాది వేసినావే సంజవ్వా బిడ్డ సంజవ్వా ఈ లోకం మీద ఏ తండ్రి ఏ కొడుకును మరవడే గాని నేను మరిచిపోయిందే మనది ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం అంటే ఇటో ఇదే పట్నం సురేంద్రగిరి పట్టణాన్ని పరిపాలన చేస్తే నా పేరు సురేంద్రగా మారాదు మీ తల్లి పేరు సుశీలరాని నీకొక్క అన్న ఉన్నది బిడ్డ నీ అన్న పేరు సత్యశీలరాదు మీ వదిన రమాదేవి బిడ్డ నువ్వు పుట్టినాక పాపగారి నీ అన్న దోసగారి నీ అన్న నీ వీధ భగవతి నా వీధ భగవతి బిడ్డ మీ తల్లిని దానం వేయలేదే బిడ్డ ఊళ్ళో ఉన్న మంచి దానం వేసిరు కొడుకాని బాధ్యంగా నామకు ఊడకున్న నీ చెల్ల భగవన్న ఊడువారి నిన్ను తీసి అన్న కాళ్ళ మీద ఎత్తే తోడ పుట్టిన చెల్లాను చూడకుండా నిన్ను ఎగిరేది తండ్రినాడే సంజవ్వా తండ్రినాడే నా బిడ్డ ఎత్తు పట్టినాడే నా బిడ్డ కొడుకాని బాధ్యంగా నేను కన్న తండ్రిని నా కొడుకాని కాళ్ళ మీద పడిన కనికరం లేకుంటాను రాని మాటలన్నను కాలెత్తి తండ్రిండు బిడ్డ అపగారి నీ వదిన దోసగారి నీ వదిన బిడ్డ నువ్వు నా బిడ్డకు పాలు పోయేవంటే నా ఇంట్లో ఉండాలా ఇళ్ళల్లా పెట్టినారే సంజవ్వ ఇళ్ళల్లో పెట్టినారే సంజవ్వ నన్ను ఇళ్ళల్లో పెట్టినారే నా బిడ్డ ఇళ్ళల్లో పెట్టినారే నా బిడ్డ ఇన్ని రోజులు బట్టి నా బిడ్డ ఇన్ని రోజులు బట్టి నా బిడ్డ ఇన్ని రోజులు బట్టి బిడ్డ పిల్లి కదా పిల్లి పూనలయ్యేదిన్ను నింపినట్టు ఇంటికోనాడు అన్నవాడు కచ్చి ఇంటికోనాడు నీకు పాలడు కచ్చి నిన్ను నేను రాదుకున్నా నా బిడ్డ నేను రాదుకున్నా నా బిడ్డ కొడుకునమ్మా నా బిడ్డ కొడుకునమ్మా నా బిడ్డ మళ్ళా ఓకే సంజవ్వా మళ్ళా ఓకే సంజవ్వా నానరావే నానరావే సురేంద్ర రాజా ఇన్ని రోజుల ఇల్లు తిరిగి అన్నవాడు కచ్చి ఆదుకున్నావు నాన్న ఓ నాన్న బిడ్డ నేను పుట్టినాను ఎవరు దాచుకున్నారా నేను పుట్టినాక 22 రోజులు నాడు నా తల్లి సుశీలరాని వల్ల అయిందనా సుశీలారాణి నేను పుట్టిన నాడు నన్ను పొందాడు బిడ్డ నాకు తోడ పుట్టిన అన్న ఉన్నాడన్నావు కాబట్టి నేను పుట్టినాడు తల్లిని దాచుకున్నా కాబట్టి
అన్నకు కోపం వచ్చి వదిలకు కోపం వచ్చి నన్ను మాట్లాడినారు. ఇవాళ నేను పెరిగి పెద్దదాన్ని అయినా ఓ అన్న నీ తోడ వచ్చే చెల్ల నచ్చినాని, ఓ వదిలే నీ ఆడబిడ్డ నచ్చినాయి. అన్న దగ్గరికి పోతే నా చెల్లగా రాని నన్ను దగ్గరికి తింటాడు నా అన్న. అవి కురిచుండ కురిచి వేసి ఇంటి లోపల నా అన్న ఉంచుకుంటాడు. నాన్న అన్న గుణం నేను చూడాలి, ఆ వదినను నేను చూడాలి. అన్న వేడికి తీసుకోబొమ్మన్నది సత్యరాని నా బిడ్డ బాబగారిని అన్న దోసగారిని అన్న బిడ్డ ఆనాడ కొట్టిండు తిట్టిండు ఎల్ల కొట్టిండు వద్దా అని చెప్పితే ఎన్ని చెప్పిన వింటలేదు. ఓ నాన్న నువ్వే రంకులోనివై నువ్వే గయ్యాడులోనివై నువ్వు అన్న తోటి లొల్లి పెట్టుకొని వదిన తోటి లొల్లి పెట్టుకొని రావచ్చు. అన్న గుణం నాకు తెలియదు, ఇప్పుడే నన్ను అన్న దగ్గరికి తీసుకుపోమ్మన్న పోలే అంతంటే వింటలేవు బిడ్డ. ఇవాళ నన్ను రంకులో నీ వేసినవా, నన్ను గయ్యాడు నీ వేసినవా, అన్నకు నువ్వు చూసే రాక నువ్వు నమ్మవా అని కా బిడ్డ సంచారాన్ని తీసుకొని ఉడుకున్న ఇంటికి బయలుదేరిండయ్యా కన్న తండ్రి.